అంటే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా మళ్ళీ మేము ఎదుగుతామని చెప్పి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇక్కడ పుంజుకునే అవకాశం ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అవకాశం ఉంటుంది. ఉంటుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీని కూడా పెంచుతాడు. కాంగ్రెస్ను ఒకవేళ డుమ్మ కొట్టాల్సి వచ్చినప్పుడు తెలుగుదేశం పట్టుకొని బీజేపీని పట్టుకొని మళ్ళీ అటే వెళ్తాడు ఆయన. ఎటైనా రేవంత్ రెడ్డి కొత్త రకాలను చూపిస్తున్నాడు. ఇప్పుడు రాజకీయాలలో కొత్త రకం రాజకీయం, కొత్త వంగడం అంటారు కదా, ఇది కొత్త వంగడం. ఎటైనా పోవచ్చు. ఏదైనా ఇప్పుడు ర్యాలీలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారి, రకరకాల జరిగినాయి. సో అవి ఏదైనా జరగవచ్చు. అన్ని పార్టీలను మెయింటైన్ చేయాలని చూస్తున్నాడు. అటు బీజేపీ వాళ్ళతో కలిసి ఉంటాడు, ఇటు కాంగ్రెస్ వాళ్ళకు నేనే అసలు డిఎన్ఏ నాదే కాంగ్రెస్ డిఎన్ఏ అంటాడు. బలిదేవత సోనియా గాంధీ అన్నాడు, పప్పు రాహుల్ గాంధీ అన్నాడు, ఇప్పుడు నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటాడు. ఏది పడుతుందే గురు శిష్యులు ఏది పడుతుందే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. వాళ్ళిద్దరు గురు శిష్యులు ఎందుకు అవుతారండి? ఆయనేమో టీడీపీ కావచ్చు, ఈయనేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాళ్ళు. ఇంకా ఒప్పుకుంటున్నారా? అందరూ ఆ రకంగానే చూస్తున్నారా? కలిసి పనిచేసిన కొన్ని మనం తెలంగాణలో ఏమంటామంటే, అరే నీ అలవాట్లు మారినరా, వాడు మూత్రం పోయంగా గిట్లా తొక్కినామని అంటాం మనం. అంటే అట్లా ఏమన్నా ఇల్లు ఆడో కలుసుకునే ఉంటాయి కదా, అవి కొంచెం యాడ్ అవుతాయి కదా. సో అట్లా అనుకోవచ్చు, గురు శిష్యులు కాకపోవచ్చు, కానీ కలిసి పని చేసింది అయితే ఉంటుంది కదా, ప్రభావం ఉండదా కొంచెం. ఇప్పుడు నాకు కేసీఆర్ గారితో నేను జగన్ గారితో చిరంజీవి గారితో పనిచేసిన 2009లో నేను పోటీ చేసిన, 2008 నుంచి 2009 దాకా నేను ప్రజారాజ్యంలో ఉన్నా. సో అవి కూడా నాకు కొన్ని అంటుతాయి కదా. సో మీరు టచ్ చేయని పార్టీ లేదంటే అట్లే లేదు. నాకన్నా చెంపులు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చంద్రబాబు గారే నేను నయమే కదా. చంద్రబాబు కమ్యూనిస్టులతో వేయండు, బీజేపీతో వేయండి, ఇంకా బీజేపీ పోలే, కమ్యూనిస్టులకు పోలే, అట్లే లేదు. నాకన్నా చెంపులు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఓన్లీ కాంగ్రెస్ నుంచి టీడీపీ, పీఆర్పీ, వైఎస్ఆర్, బీఆర్ఎస్. బట్ ఏదైనా రాజకీయాల్లో అన్ని రకాల రుచులు చూశారు. చూసినాం. బీఆర్ఎస్కి పరిమితం అవుతారని నేను అనుకోవట్లా. మరి చూసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ తర్వాత ఎక్కువ రోజులు ఉన్నదైతే బీఆర్ఎస్. అవును, ఏం కాదు, జస్ట్ ఫ్రెండ్షిప్. పార్టీలు చేంజ్ అవ్వడానికి అనేక కారణాలు ఉండాలి బాయ్ సార్. చిన్న చిన్న వాటికి ఏం చేంజ్ అవుతాం. అదే ఈటల రాజేందర్ అంటుండు, పార్టీ చేంజ్ కావద్దు, పార్టీ చేంజ్ అయితే అనేక అవమానాలు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయని ఆయనే అంటుండు. సో మరి ఒక ఈటల రాజేందర్ అన్న నాకు పరిచయం కదా అని నేను పార్టీకి పోతారా? అట్లా ఉండదు, అది ఆ ప్రశ్నే ఉండద్దు. కాకపోతే వాళ్ళు మాట్లాడు, వాళ్ళ తరపు నుంచి ఏంటంటే మంత్రి ఎమ్మెల్యే గారు డైరెక్ట్ మాట్లాడరు మా మీద. ఆయన అనుయంగులతోటి చాలా విపరీతంగా ఒక భరించరానటువంటి పదాలతోటి. ఒక ఉదాహరణ ఏమైనా చెప్పగలరా కొంచెం? ఉదాహరణ అంటే తిట్టిపోవడం ముఖంతు. రెండోది మా మీద అనేక అభియోగాలు 2007 నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మొదలైతే ఇప్పటి వరకు కూడా అనేక అభియోగాలు పేపర్ రూపకంగా కోర్టులలో వేపించడము, కోర్టుల ద్వారా కూడా మా మీద అటాకులు చేయించడము, ఇట్లా రకరకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నాయి. సో అట్లా వారు వెనుక నుండి చేస్తూ ఉంటారు, మేమే ముందటి కనబడతా ఉంటాం. సో వాళ్ళతో డిటాచ్ అవటమే మంచిదైందని అనుకుంటున్నారు? 100% నేను కూడా ఒక నాయకునిగా మీరంతటి మీరుగా ఎదగడానికి కాగలిగిన నేను నన్ను చూసి ఇంకా చాలామంది అవడానికి అవకాశం కూడా ఉంటుంది. పుట్టా మధుకర్ గారి మందన్ నియోజకవర్గంకి వెళ్తే, మందనికి వెళ్తే పుట్టా మధుకర్ గారి పేరు అడిగితే చాలా చక్కగా రియాక్ట్ అవుతారు అందరూ కూడా. ఎందుకనంటే ఆయన పిలిస్తే పలుకుతారు, ఆయన దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా వర్క్ అవుతుందని. అంత మంచి నేమ్ ఉన్న వ్యక్తిని ఆ ఫ్యామిలీ ఎందుకు అంత దూరంగా చేసుకుంది? అంటే మీరు దూరంగా అయ్యారని వాళ్ళు వదిలేశారా, లేకపోతే వాళ్ళకి మీకు మధ్యన పొసగ్గా మీరు వచ్చేసారా బయటికి? దానికి ఏమన్నా ప్రత్యేకంగా కారణం? దాంట్లో మనం చెప్పడానికి కనబడదు. అది చెప్పడానికి అంటే మీకు రాజకీయంగా ఇబ్బంది ఎదురవుతోందన్న ఉద్దేశంతో ఊహించిండ్రో కానీ నేను మాత్రం ఎక్కడైతే నాకు అవమానం జరుగుతుందో నేను అక్కడ ఉండలేను. నేను చిన్నప్పటి నుంచి ఒక తల్లిని నేను చూడలేదు. నా తల్లి ఎవరో నాకు తెలియదు కూడా. చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి నాకు 19వ ఏట చనిపోయింది. ఆయన నన్ను స్వయంగా పెరిగినవాడిని. మా అక్క, మా అన్నయ్య వీళ్ళంతా నన్ను పెంచిండ్రు కనుక ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరిగినా ఉండగనుక వాళ్ళు కొంచెం నన్ను చిన్నగా చూసినట్టు అనిపించి నేను బయటికి వెళ్ళొచ్చేసింది. అంతేగాని వేరే ఇలా పెద్దగా చెప్పుకుంటే గిది ఉంటుందా అనిపిస్తుంది మీకు. నేను ఏదైనా చెప్తే గిదిని విడిపోతారా అని భలే చెప్తావు నువ్వు అని అనిపిస్తుంది. ఒక్కొక్కరు విడిపోవడానికి, కొంత కలవడానికి ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్క లాగా ఉంటుంది. సో దాన్ని విడిపోవడానికి ఇంత పెద్ద ఇష్యూ లేదు అని అనిపిస్తుంది నేను చెప్తే. అవును, కొంతమంది చిన్న వాటికి హర్ట్ అవుతూ ఉంటారు.
కొంతమంది ఏదైనా కూడా ఇక నడిపిస్తుందిలే, ఇదే జీవితం కదా ఇట్లా నడిపించుకుంటూ పోదాం అనే వాళ్ళు ఉంటారు. సో మనం అన్నీ ఒకదానితోటి ఒకదానికి అన్నింటిని పోల్చలేము. ఇంకొక క్వశ్చన్ అడిగి నేను ఇంకా ఆ సబ్జెక్ట్ నుంచి బయటకు వస్తాను.